మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ శుక్రవారం, ముక్కనుము శుభాకాంక్షలు. నిన్న అమ్మవాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పాను కదా, ఆ తర్వాత వీడియోస్ పెట్టలేదు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సందడే సరిపోయింది. చెప్పాను కదండి, నిన్న బండి మీద అందరం ఒకసారి వెళ్ళటం అంటే కుదరదు కాబట్టి ముందైతే నన్ను లియోగాడిని తీసుకెళ్తున్నారు. ఈ లియోగాడు బండి మీద కూర్చున్నప్పుడు నాకైతే భయం వేసిద్దండి, ఎక్కడ జారిపోతుందో అని. కానీ వాడు మాత్రం ఎంత జాగ్రత్తగా కూర్చుంటాడో. మళ్ళీ మేము ఏదన్నా మాట్లాడుకుంటున్నాం అంటే వెనక్కి తిరిగి చూస్తాడండి. మేమేం మాట్లాడకూడదు, అందుకే అసలు నేను బండి మీద కూర్చున్నప్పుడు ఎక్కువగా మాట్లాడను. ఏదన్నా మాట్లాడుతున్నాం అంటే వెనక్కి తిరిగి చూస్తాడు. రోడ్డు మీద పోయే వాళ్ళు కూడా చాలామంది వాడికెళ్ళే చూసుకుంటూ వెళ్తారు. మనతో పరిచయం లేని వాళ్ళు కూడా మనకెళ్ళి చూసి నవ్వుతారు. ఎందుకంటే లియో గారిని అట్లా బండి మీద తీసుకెళ్తున్నాం కదా, వాళ్ళకి అది చూడడానికి బాగుంది అనిపించి మనకెళ్ళి చూసి నవ్వుతారు. ఇక అమ్మవాళ్ళ ఇంటికి వచ్చేసాము. లియోగాడికి ముందే చైన్ పెట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చాము. మన ఇంటి దగ్గర అయితే వాడిని ఫ్రీగా వదులుతాం, కానీ ఇక్కడైతే కుదరదు. అక్కడంటే గేట్లు వేస్తే ఎటు బయటికి వెళ్ళదు, ఇక్కడ గేట్లు లేవు కదా, బయట కురుకుతా ఉంటాడు. అందుకని సంక్రాంతి పండగ అంటేనే డూడు బసవన్నలు వస్తారు కదా, ఇదిగోండి వచ్చేసారు. మీరు కూడా చూస్తారని ఈ వీడియో తీశాను. ఎక్కువ సిటీల్లో అయితే ఇలా రారు, అంటే ఎక్కడో ఒక చోట సిటీల్లో కూడా వస్తారు, కానీ పల్లెటూరులో మాత్రం కంపల్సరిగా సంక్రాంతికి వీళ్ళు వస్తుంటారు.